ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దర్శించబోయే దేవాలయం పుట్లచెరువు గ్రామంలోని శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం. ముందుగా మనం ఇక్కడ ఉన్న కోనేరును చూద్దాం రండి. ఈ కోనేరులో శ్రీ భగీరథ స్వామి వారు కొలువై ఉన్నారు. ఈయన సుమారు 14 అడుగులు ఉంటారని ఇక్కడ ఉన్న అర్చక స్వామి వారు చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన దేవాలయాల కార్యక్రమంలోని భాగంగా మనం దర్శించుకోబోయే దేవాలయం శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శించుకుందాం పదండి. మనం ఇప్పుడు చూడబోయేది దేవాలయానికి సంబంధించిన కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపం నందు మహాశివరాత్రి నాడు శివ కళ్యాణం జరుగుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ద్వారానికి ఇరువైపులా నందీశ్వరులు, అలాగే ద్వారం పైన గణేశకుడు కొలువై ఉన్నారు. మనం గుడి లోపలికి వెళ్లే ముందు ఈ చుట్టూ ప్రహరీ గోడల మీద ఉన్న దేవతా శిల్పాలను చూద్దాం రండి. మొదటిగా భక్త కన్నప్ప, మార్కండేయ మహర్షి, శ్రీ మణికంఠుడు, మహాదేవుడు. ఈ రూపం చూడండి, శివుడు విష్ణువు ఒక్కరేనని చెప్తుంది. అలాగే అర్ధనారీశ్వరులు. ఇప్పుడు మనం చూడబోయే దేవతా విగ్రహాలు ఉత్తర ద్వారం వైపు ఉన్నాయండి. మొదటిగా వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అలాగే సప్త ఋషులు అయిన విశ్వామిత్ర మహర్షి, జమదగ్న మహర్షి, గౌతమ మహర్షి, కశ్యప మహర్షి, భరద్వాజ మహర్షి, అత్రి మహర్షి, వశిష్ఠ మహర్షి, అలాగే ఏకదశ రుద్రుడు కూడా ఉన్నారండి. ఇప్పుడు మనం తూర్పు ద్వారం నుండి దేవాలయంలోకి వెళ్దాం పదండి. మీరు గమనించినట్లయితే ఈ ద్వారానికి ఇరువైపులా 2 శిలాఫలకాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం రండి. శ్రీ పుట్లచెరువు గ్రామ వాస్తవ్యులైన శ్రీ బుడుమూరి సత్యనారాయణ గారు, ఆయన ధర్మపత్ని కృష్ణకుమారి దంపతుల చేతుల మీదుగా మన దేవాలయానికి శంకుస్థాపన చేయబడినది. ఇక్కడ ఉన్న చుట్టూ ప్రహరీ గోడల మీద అద్భుతంగా శివలింగాలను ప్రతిష్ఠించారు. అవి చూడటానికి ఎంతో కనుల పండుగగా ఉన్నవి. అలాగే శివలింగాలతో పాటు ఈ దేవాలయ నిర్మాణంలో ఆర్థికంగా సహకరించిన భక్తుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ ధ్వజస్తంభాన్ని చూడండి, ఆకాశాన్ని తాకుతుందా అన్నట్టుగా ఉంది. అలాగే ధ్వజస్తంభం చుట్టూ ఉన్న దేవతామూర్తులను చూసి దర్శించుకోండి.
గుడికి 3 ఉపాలయాలు ఉన్నాయి. ఆదిట్లో మొదటి ఉపాలయం శ్రీ దాసాంజనేయ స్వామి ఉపాలయం. ఒకసారి దర్శించుకుందాం పదండి. ఇక్కడ ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామివారు ఆలయానికి క్షేత్రపాలకులు. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ శివస్తూపం. ఈ శివస్తూపం మీద మహాదేవుడి పంచాక్షరి మంత్రం ఉంది. ఒకసారి చూద్దాం పదండి. ఇక్కడ ఉన్న శ్రీ శివస్తూపాన్ని చూడండి. దీన్ని గురించిన విషయాన్ని చివరన మన అర్చక స్వామి వారి మధురమైన స్వరం నుంచి విందాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ చిన్న దేవాలయం చండీశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం నుండి మనం ఏమన్నా తీసుకువెళ్ళాలంటే ఆయన పర్మిషన్ అడిగి తీసుకువెళ్ళాలి. ఒకసారి ఆయన దర్శించుకుందాం పదండి. శ్రీ చండీశ్వర స్వామి వారికి ఆ మహాదేవుడు తన 3వ కుమారుడిగా స్థానం కల్పించారు. అలాగే శివాలయంలో శివుణ్ణి అభిషేకించిన జలాన్ని కానీ నిర్మల్యం కానీ పూర్తిగా చండీశ్వరునికే చెందుతాయి. ఒకవేళ ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే చండీశ్వరుని అనుమతి తప్పనిసరి. ఆయన దగ్గరకు వెళ్ళి చిటికెలు వేసి చెప్పి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అభిషేకం చేసినటువంటి నీరు ఇటువైపు నుండి ఇలా బయటికి వెళ్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది మరొక ఉపాలయం అయినటువంటి జంట నాగేంద్ర స్వామి వారి ఉపాలయం. ఒకసారి దర్శించుకుందాం పదండి. ఇక్కడ ఉన్న శ్రీ జంటనాగేశ్వర స్వామి వారిని చూడండి. వివాహం కాని వారు ఈ జంటనాగేశ్వర స్వామి వారిని దర్శిస్తే త్వరగా వివాహం అవుతుందని ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం అండి. ఇక్కడ మీరు చూస్తున్నది నవగ్రహాల మండపం. ఒకసారి దర్శించుకుందాం రండి. ఇప్పుడు మనం చూడబోయేది నవగ్రహ మండపంపై ఉన్న సప్తశ్వేత అశ్వాలతో కూడిన రథంపై కొలువై ఉన్న శ్రీ సూర్య భగవానుణ్ణి దర్శించుకుందాం రండి. అలాగే దేవాలయంలో ఉన్న ఈ నవగ్రహాలను కూడా దర్శించుకోండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రస్తుత సమయంలో మనం చూడబోయేది యజ్ఞ యాగాది క్రతువులను చేసే యజ్ఞగుండాన్ని. ఇక్కడ మనం చూస్తున్నటువంటి భగవంతుడు కాలభైరేశ్వర స్వామి. మనం ఒకసారి దర్శించుకుందాం పదండి. దేవరాజ సేవ్యమాన పావనాద్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందుశేఖర కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఒకసారి మన దేవాలయంపై ఉన్న దేవతామూర్తులను చూడండి. కాళీమాత విగ్రహాన్ని చూడండి. తన పాదాల కింద సాక్షాత్తు శ్రీ మహాదేవుడే పడి ఉన్నారు. ఎందుకంటే ఒకానొక సమయంలో ఆమె ఆగ్రహాన్ని తగ్గించడానికి అలా చేశారు ఆయన. ఇక్కడ ఉన్న ఈ నందిని చూడండి. సాక్షాత్తు శ్రీ వీరభద్ర స్వామి వారికి అభిషేకం చేసిన జలాన్ని తన నోటి ద్వారా బయటికి పంపుతుంది. అలాగే శ్రీ వీరభద్ర స్వామి వారి విగ్రహాన్ని కూడా చూడండి.
ఈ విమాన గోపురాలపై ఉన్న దేవి దేవతామూర్తులను చూడండి. ఆ గోపురాలపై వినాయక స్వామి, వీరభద్రస్వామి, కుమారస్వామి, దక్షిణామూర్తి, నరసింహస్వామి, కల్పవృక్షం, బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి, లక్ష్మీమాత, పార్వతీమాత, మహాదేవుడు, అలాగే మరికొందరు దేవతామూర్తులు కూడా ఉన్నారు. అలాగే సింహాలు మరియు నంది విగ్రహాలు కూడా చాలా అందంగా చిత్రీకరించారండి. ఇక్కడ ఉన్న ఈ సింహాన్ని కూడా చూడండి. అన్నపూర్ణాదేవికి అభిషేకం చేసిన జలాన్ని తన నోటి నుండి బయటకు పంపిస్తుంది. ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, కార్తీక మాసానికి ముందు అలాగే కార్తీక మాసానికి తరువాత ఈ దేవాలయంలో ఉన్న శివలింగంపై సూర్యకిరణాలు పడతాయంటండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే సాక్షాత్తు ఆ మహాదేవునికి అన్నపూర్ణాదేవియే తన స్వహస్త్రాలతో ప్రసాదం తినిపిస్తున్నట్లుగా ఉన్న ఈ విగ్రహాలను చూడండి. ఈ దేవాలయం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న అర్చకులను అడుగుదాం పదండి. దేవాలయానికి మీరు క్యాషియర్గా గత 7 సంవత్సరాల నుండి వ్యవహరిస్తున్నారు కావున ఇక్కడ ఈ స్వామివారికి ఏ ఏ సేవా కార్యక్రమాలు జరుగుతాయి ఒకసారి వివరించండి. మీ పేరు? మా నాన్నగారి పేరు భాస్కర్రావు గారు అండి. వాళ్ళ చిన్న అబ్బాయి రంగప్రసాద్ అండి నా పేరు. ఈ దేవాలయం పూజలు అంటే అండి ముందుగా వచ్చేది కార్తీక మాసం అండి. కార్తీక మాసం నెల రోజులు మొత్తం ఆ చివరి నుండి ఈ చివరి వరకు లైటింగ్ ఒకటి పెడతామండి. పెట్టంగానే 4 సోమవారాలు భక్తులతో కోలాహలంగా ఉంటుందండి. సోమవారం అమ్మవారికి నైవేద్యం అన్నీ ఉంటాయండి, ప్రసాదాలు భక్తులకి. తర్వాత మయాన జ్వాలాతారణం ఒకటి ఉంటుందండి. తర్వాత లక్ష బిల్వ అర్చన, పల్లకీ సేవ, కుంభాభిషేకం, రుద్రాభిషేకం అన్నీ ఉంటాయండి. దాని తర్వాత ఇక శివరాత్రి వస్తుందండి. శివరాత్రి తర్వాత అన్న సమారాధన ఉంటుందండి. ఉదయం పొద్దున్నుండి సాయంకాలం 3 గంటల వరకు ఉచిత ఆటోలు పెడతామండి 10 కిలోమీటర్ల లోపు. తర్వాత తెప్పోత్సవం ఒకటి ఉంటుందండి. ఇక అక్కడితో ఆ శివరాత్రి అయిపోద్ది, అన్న సమారాధన కార్యక్రమం అవుద్ది. రాత్రి కళ్యాణం అండి. ఇక మర్నాడు తెప్పోత్సవం. మళ్ళీ కార్తీక మాసం రోజు వన సమారాధన ఉంటుందండి. అది గురువుగారే పెట్టుకుంటారు, 1000-1200 మంది. వాళ్ళకి సేవ అవన్నీ జరుగుతాయండి. తర్వాత అదే రోజు సాయంత్రం 30 గంటలతో కళ్యాణం జరుగుద్దండి. అంతే. భక్తులను బాగా ఆకర్షించారండి. ఎక్కడెక్కడ ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, బాగా ఆకర్షించారు అమ్మవారు అయ్యవారు. మెయిన్ ఏంటంటే మా చైర్మన్ గారు మేము అందరి సహాయంతో ముందుకెళ్తాం. ఇప్పుడు మనం అర్చక స్వామివారితో మాట్లాడదాం రండి. గణానాన్త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోతిభిషేతు సాధనం శ్రీమహాగణాధిపతయే నమః. ఏలూరు జిల్లా మండవెల్లి మండలం మరి పుట్ల చెరువు గ్రామంలో వేయించేసి ఉన్న మహిమాన్వితమైన మహాక్షేత్రం శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర వారి దేవస్థానం అనేక మహిమలకు నిలువెత్తుగా భక్తులకి నిరంతరము కోరికలు తెచ్చే స్వామిగా పేరు గడించడం అనేది జరిగింది ఈ పుట్ల చెరువు కాశీ విశ్వేశ్వర వారు. ఈ దేవాలయంలో నేను 10 సంవత్సరాల నుంచి అర్చక స్వామిగా వ్యవహరిస్తున్నాను. ఇది
2015 మే 10వ తారీఖు నాడు ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. ఆనాడు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపా నరేంద్ర సరస్వతి గారిని దేవాలయానికి తీసుకొచ్చి వారి సువర్ణ హస్తాలతో ప్రతిష్ఠ చేయించారండి. ఆ రోజు ప్రతిష్ఠ నాటికే 27 నీటి జలాలతో నదులు జలాభిషేకాలు, 3 సముద్రపు నీటితోనూ, అలాగే 108 జంటల్ని దంపతులు కూర్చుని హోమాలు 27 హోమగుండాల మధ్య ఈ వేద పండితుల నడుమ ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఆనాడు మా దేవాలయానికి మంతెన రంగరాజు గారు చైర్మన్గా వ్యవహరిస్తూ ఇప్పటికి కూడా వారి యొక్క సూచనలు సలహాలతో దేవాలయం నడుస్తూ జరుగుతూ వస్తోందండి. గత ప్రారంభం చేసిన 10 నెలలకే దేవాలయం అనేది పూర్తవడం, అంటే శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి 10 నెలల్లోనే దేవాలయం అనేది ప్రతిష్ఠ జరగటం అనేది అందరూ కూడా దైవం మహత్యంగా, ఈ గ్రామంలో ఉన్న ప్రజలు చుట్టుపక్కల వారందరూ కూడా దైవం మహత్యంగా, దేవుడి యొక్క శక్తిగా చెప్పటం అనేది జరుగుతూ వచ్చిందండి. లోపల ఉన్న శివుడి ప్రత్యేకతలు చెప్పండి సార్. ఇక్కడ శివలింగాన్ని చూస్తే కనుక గోమేదక రంగులో బాణాకారంలో ఉంటుందండి. బాణాకారంతో గోమేదకంతో ఉన్న శివలింగాలు చాలా తక్కువగా ఉంటాయండి. ఇది నర్మదా నది నుంచి ఓంకారపట్నం నుంచి తీసుకురావడం జరిగిందండి. ఆ నర్మదా నదిలో నుంచి ఓంకారపట్నం నుంచి తీసుకువచ్చి దాన్ని కాశీలోని స్వామికి చూపించి, అక్కడి నుంచి కాశీపట్నం నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చి వాటికి అభిషేకాలు, జలాలతో అభిషేకాలు జరిపి చేయటం అనేది జరిగింది. ఈ రోజుకి కూడా మనం చూస్తే గోమేదకంతో ఆ రంగు కనపడుతుంది. అంటే ఇక్కడ శివలింగాన్ని పూజ చేయటం వల్ల అటు పరమేశ్వరుడికి బాగా ఇష్టమైన శివలింగం ఏదైనా ఉంది అని చెప్పాడంటే అది గోమేదక రంగుతో బాణాకారంతో ఉన్న శివలింగం పరమేశ్వరుడికి నాకు చాలా ఇష్టమైంది అని చెప్పడం జరిగింది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం త్వరగా లభించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ స్వామిని పూజ చేయటం వల్ల. ఈ గోమేదకంతో ఉండటంలో ఆవు యొక్క అనుగ్రహం, అంటే ఆవు అనగా గోవు యొక్క అనుగ్రహం, అంటే సమస్త దేవతల అనుగ్రహం కూడా లభించడం అనేది ఈ శివలింగానికి ఉన్న ప్రతిష్ట. అంతేకాకుండా ఇక్కడ శివలింగాన్ని సువర్ణ యంత్రాలతో ప్రతిష్ఠ చేశామండి. సువర్ణ యంత్రం అందరం కూడా రజితమో వెండో పెడతారు. ఇక్కడ అయ్యవారిని సువర్ణ యంత్రంతోను, అమ్మవారు అన్నపూర్ణాదేవి అమ్మవారిగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణాదేవి అమ్మవారిని కూడా సువర్ణ యంత్రంతో చేశారు. అలాగే ఇక్కడ వీరభద్ర స్వామి వారు కూడా ఉన్నారండి విశేషం. ఆ వీరభద్ర స్వామి వారి దగ్గర కూడా సువర్ణంతో తయారు చేసిన యంత్రంతో ఆనాడు ప్రతిష్ఠ చేయటం అనేది జరిగింది. ఆలయ కమిటీ వారు భక్తుల సహకారాలతో ఆ రోజు ప్రతిష్ఠ చేయటం అనేది జరిగింది. వేద పండితుల నడుమ కోలాహలంగా జరుగుతూ వచ్చింది. 108 జంటలు కూర్చుని ఈ ప్రతిష్టా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇంకా ఈ దేవాలయంలో 5 ఉపాలయాలు ఉండడం అనేది విశేషం. 5 ఉపాలయాల్లోకి వచ్చేసరికి మొట్టమొదటిగా అమ్మవారు అన్నపూర్ణాదేవి అమ్మవారు. ఆవిడ అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అన్నారు. ఏ యొక్క జీవికైనా ఆహారం కావాలి, ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలి అన్న ఉద్దేశంతో అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠ చేశాం. ఇక వీరభద్ర స్వామి వారు శివుడికి ఇష్టమైన గణనాథుల్లో కల్లా వీరభద్ర స్వామి వారు ఇష్టం. కాబట్టి మా యొక్క ప్రాంతంలో చూస్తే వీరభద్ర స్వామి వారితో ఉన్న శివాలయం చాలా తక్కువ. శివుడి యొక్క అనుగ్రహం భక్తులకు త్వరగా లభించాలని కమిటీ వారి యొక్క ఆలోచన విధానంతో ఆ రోజు వీరభద్ర స్వామి వారిని ప్రతిష్ఠ చేశాం. అలాగే వివాహం కాని వారికి వివాహం జరగాలని చెప్పేసి జంట నాగేంద్ర స్వామిని ప్రతిష్ఠ చేశారు. అలాగే ఇక్కడ ఆలయానికి క్షేత్రపాలకుడుగా ఆ అభయాంజనేయ స్వామి వారిని ఉంచాము. ఆ అభయాన్ స్వామి వారిని ప్రతిష్ఠ చేసాం. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ జిల్లాల్లోకి వచ్చేసరికి అందరూ కూడా రామస్తూపమో సాయి స్తూపమో చూస్తాం, శివుడి స్తూపం అనేది చాలా తక్కువగా చూస్తాం. ఈ జిల్లా మొత్తం మీదకి వచ్చేసరికి ఆనాడు 14వ స్తూపంగా శివస్తూపాన్ని ప్రతిష్ఠ చేయటం అనేది జరిగింది. ఇంచుమించుగా ఆ రోజు 10 లక్షల శివనామంతో ఉన్న అక్షరాల్ని అందులో బంధించి అందులో పెట్టి ఆ యొక్క మూత వేయటం అనేది ఇక్కడ ఉన్న శివస్తూపానికి ప్రత్యేకత. అంతేకాకుండా శివస్తూపం కింద చూస్తే అర్ధనారీశ్వరుడు యొక్క విగ్రహం ఉంటుందండి. దాంపత్య కలయిక సరిగ్గా లేకపోతే ఆ దాంపత్యం బాగుండాలని ఈ యొక్క శివస్తూపం చుట్టూ వచ్చి ప్రదక్షిణాలు చేస్తే ఆ దాంపత్య అనుకూలత కలగాలన్న ఉద్దేశంతో ఆ శివస్తూపం దగ్గర చక్కగా ఈ అర్ధనారీశ్వరుని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇంకా స్వామివారికి ధ్వజస్తంభం అనేది ఉన్నది. నవగ్రహాలు ఉన్నాయి. ఆ నవగ్రహాల మీద సూర్యనారాయణుడు గుర్రాలతో చక్కగా
సూర్య భగవానుడు ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయించడానికి ఏ విధంగా ప్రారంభమై వస్తారో అదే విధంగా 7 గుర్రాలతో తెలుపు రంగుతో శ్వేత రంగుతో ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఇక్కడ మంచినీటి కొలనండి. ఈ మంచినీటి కొలంలో మనం చూస్తే గనక 14 అడుగులతో అపర భగీరథుణ్ణి దేవాలయం వారు ఉంచారు. అన్ని చోట్ల ఏదో ఆ కొలంలో శివుణ్ణి పార్వతిని ఉంచుతారు. కానీ ఇక్కడ ఆలయ కమిటీ వారు ఏది అయితే పెడితే బాగుంటుంది, మన యొక్క దేవాలయంలో ఒక ప్రత్యేకత అనేది ఉండాలి ఏమిటి అని చెప్పేసి వాళ్ళు కొన్ని శివాలయాలకి తిరిగి అక్కడ ఉన్నవేమిటి, ఇక్కడ మన దగ్గర లేనిదేమిటి, ఏదైతే బాగుంటుందని చెప్పేసి సంప్రదింపులు చేసి 14 అడుగులతో ఉన్న అపర భగీరథుణ్ణి ఉంచడం అనేది జరుగుతుందన్నమాట. దానివల్ల వర్షాలు సకాలంలో పడతాయి అని చెప్పేసి విశ్వసనీయం. కాబట్టి ఆ 14 అడుగులతో ఆ అపర భగీరథుడు ఉండటం ఈ దేవాలయంలో చాలా ప్రత్యేకతమైన అంశం అన్నమాట. గురువుగారు ఇక్కడ పూజలకి భక్తుల కోలాహలం ఎలా ఉంటుందో సార్ వివరించండి. మామూలుగా ప్రతి సోమవారం కూడా చక్కగా భక్తులు వస్తారండి. స్వామివారికి అభిషేకాలు చేయించుకుంటారు. ఇక్కడ కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకమైన అభిషేకాలు జరుగుతూ వస్తాయండి. ఆ అభిషేకాలు కూడా ఏమిటంటే చాలా ప్రశాంతమైన వాతావరణం మధ్య గ్రామస్తులు భక్తులు సేవా కార్యక్రమంగా వస్తారండి. వాళ్ళు సేవ చేయడానికి వస్తారు. చక్కగా ఆ భక్తుల దగ్గర నుంచి పూజా ద్రవ్యాలు తీసుకుని వాటిని అభిషేకం చేయడానికి అవకాశం ఉండేటట్టుగా ఏర్పాట్లు చేస్తారు. ఆ గ్రామంలోని భక్తులు సేవగా వచ్చి వారికి కావలసిన అన్నిటినీ కూడా కమిటీ వారు ఏర్పాటు చేస్తారు. మరి ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో ఏ విధమైన ఇబ్బందులు ఉండకుండా నిరంతరం కూడా ఏదైతే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని కమిటీ వారు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే అందులో భాగంగా మరి దేవాలయానికి చైర్మన్గా వ్యవహరిస్తూ వస్తున్నారు గత 10 సంవత్సరాల నుంచి. వారు చాలా దేవాలయాలకి చైర్మన్గా కూడా ఉన్నారు. ఆ అనుభవం వల్ల ఇక్కడ దేవాలయంలో భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మంత్రి రంగరాజు గారు ఏర్పాట్లు చూస్తూ ఉంటారు. వారితో పాటు మనకి ఈ గ్రామానికి సర్పంచ్గా ఉన్న గురుగుబెల్లి వెంకటేశ్వరరావు గారు కూడా నిరంతరం ఆయన సూచనలు కూడా సలహాలు అందిస్తూ ఇక్కడ కార్తీక మాసాన్ని పూర్తి చేస్తారు. తర్వాత మహాశివరాత్రి అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ మహాశివరాత్రిలో విశేషం ఏంటంటే 35 జంటల పైన కూర్చుని స్వామివారికి శివ కళ్యాణం చేస్తారు. ఇక్కడ వివాహం కాని వారు, వాళ్ళ పిల్లలకు వివాహం కాకపోతే కళ్యాణం చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ యొక్క సంతానానికి వివాహం అవ్వాలని ఖచ్చితంగా సంతానానికి వివాహం జరగడం అనేది జరుగుతుంది. అలాగే సంతానం లేని వారు వచ్చి కళ్యాణాలు చేసుకుంటే వారికి సంతానం కలగడం అనేది జరుగుతుంది. ఇక్కడ మహిమాన్వితమైన శివలింగంగా ఉండడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే కార్తీక మాసంలో 2 సార్లు సూర్యకిరణాలు వచ్చి శివలింగాన్ని తాకుతాయండి. అది కార్తీక పౌర్ణమి వెళ్ళిన తర్వాత, కార్తీక పౌర్ణమికి ముందుగా వచ్చి ఒక శుభగడిలోను, అలాగే కార్తీక పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఒక శుభగడిలోను ఆ యొక్క కార్తీక మాసం సందర్భంగా శివలింగాన్ని పరిపూర్ణంగా వచ్చి సూర్యకిరణాలు తాకటం అనేది ఇక్కడ ఉన్న శివలింగానికి, ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత. ఇక్కడ ఇంత వైభవంగా జరుగుతోంది అంటే మరి దేవాలయానికి చైర్మన్గా వ్యవహరిస్తున్న మంత్రి రంగరాజు గారు, మరి క్యాషియర్గా వ్యవహరిస్తున్న కింతల రంగప్రసాద్ గారు, గ్రామ సర్పంచ్గా ఉన్న గురుగుబెల్లి వెంకటేశ్వరరావు గారు నిరంతరము కూడా దేవాలయానికి ఏం కావాలి అని చెప్పేసి నిరంతరం కూడా అన్వేషిస్తూ వాటిని భక్తుల యొక్క సహకారాలతో పూర్తి చేయడం జరిగింది. మొన్న కార్తీక మాసంలో కూడా అన్నపూర్ణాదేవి వారికి వెండి మకర తోరణం ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో భక్తుల యొక్క సహకారాలతో మరి దేవస్థానం వారు చక్కగా ఆలయ కమిటీ వారు వీరభద్ర స్వామి వారికి కూడా వెండి మకర తోరణాన్ని ఏర్పాటు చేస్తూ ఇంకా మనం భక్తులకి ఏం కావాలి, భగవంతుడికి మనం ఈ దేవాలయంలో ఏం చేయగల అవకాశం ఉందా అని చెప్పేసి నిరంతరం ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న దేవాలయం చైర్మన్గా వ్యవహరిస్తున్న మంత్రి రంగరాజు గారు, మరి గ్రామ సర్పంచ్గా ఉన్న గురుగుబెల్లి వెంకటేశ్వరరావు గారు, మరి దేవాలయానికి క్యాషియర్గా వ్యవహరిస్తున్న కింతల రంగప్రసాద్ గారు, వీరందరి యొక్క సూచనలతో నిరంతరం కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా చేసుకుంటూ భక్తుల యొక్క విశ్వసనీయత, భక్తుల యొక్క నమ్మకాన్ని పొంది భక్తులు కోలాహలంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది భక్తుల యొక్క కోరికలను తీర్చిన స్వామి కాశీ విశ్వేశ్వస్వామి, మా అందరము పిలుచుకునే పొట్లచెరు శివయ్య స్వామి పొట్లచెరు శివాలయము. హరి ఓం. ధన్యవాదాలు గురూజీ, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు.
మీరు కూడా మా దేవాలయానికి వచ్చి చక్కగా మాకు మరింతమంది భక్తులకి చేరవేయడానికి మీరు వచ్చినందుకు మీకు కూడా మా యొక్క ధన్యవాదాలు. మా ఆలయ కమిటీ నుంచి, ముఖ్యంగా చైర్మన్ గారి వైపు నుంచి, మంత్రి రంగరాజు గారి వైపు నుంచి, అలాగే క్యాషియర్గా వ్యవహరిస్తున్న కింద రంగప్రసాద్ గారి వైపు నుంచి, గ్రామానికి సర్పంచ్గా వ్యవహరిస్తున్న గురువుబలి వెంకటేశ్వర గారి తరఫు నుంచి మేము కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్వే జనాం సుఖినో భవంతు. ఒకసారి మనందరం ఆ గుడి లోపలికి వెళ్ళి వీరభద్రస్వామిని, అలాగే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారిని, శ్రీ అన్నపూర్ణాదేవిని దర్శించుకుందాం పదండి. ఈ మండపంపై ఉన్న ద్వాదశ రాశులను ఒకసారి చూడండి, ఎంత అందంగా చిత్రీకరించారో. పదండి, త్వరగా పదండి. ఆ విశ్వేశ్వర స్వామి వారిని, వీరభద్రస్వామిని, అన్నపూర్ణాదేవిని దర్శించుకొని పరవశించిపోదాం. మరగత ననినీలం కింకనీ జాలమాలం ప్రకటిత ముఖమీచం వనుసోమాగ్నినేత్రం హరిహర వసీకేటత్రైకృతం డాంగహస్తం విదుతర మహిమూషం వీరభద్రం నమామి. ఆ మహానందేశ్వరుని కొమ్ముల మధ్య నుంచి సాక్షాత్తు శ్రీ మహాదేవుణ్ణి దర్శించుకుందాం రండి. చలత్కుండలం భ్రూసునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాదం భజామి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती. దేవాలయ చైర్మన్ అయిన మంతెన రంగరాజు గారికి, వైస్ చైర్మన్ గుత్తా కృష్ణబాబు గారికి, కోశాధికారి కింతల రంగప్రసాద్ గారికి, గ్రామ సర్పంచ్ గురుగుబెల్లి వెంకటేశ్వరరావు గారికి, అర్చకుల వారైన నందివెలుగు కిరణ్ కుమార్ శర్మ గారికి, అలాగే పుట్ల చెరువు గ్రామ ప్రజలకి మా ఛానల్ తరపున మరియు మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు.